కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నది. ఆ మరక పోతుందండి, పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఏం జరిగిందంటేనండి, అక్కర్లా, మీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా, మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్లో చెప్పేశారు. సర్లే పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అయ్యో, పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునేవాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం? అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా, నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫేనా? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ, అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్రయుగమున చేదోయి శాంతింపడు. విష్ణు కాదండి, శివుడు. ఆయనే కదా మన్ని శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ, అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి, నారాయణ మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ, గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వనప్రతాపం? మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ, ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ, గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా, కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తలు గిట్టవో. పొగడ్తలంటే గిట్టడం మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ, మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలండి. నారాయణ, తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ, మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తారట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ, పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చితి. ఏడ్చొద్దు, ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే ఏడవండి. నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం. వాడుక భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు మర్చుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. హలో, చెప్పు జీకే. బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయ్యింది. ఈ నైట్కి నేను దుబాయ్ వెళ్తున్నాను. మళ్ళీ 1 వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గారు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? ఒకటి 15 రూపాయలమ్మా. ఆపిల్ అది 15 ఆపిల్ 15 రూపాయలనమ్మా. ఆపిల్ 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళు కొంటే నేను ఫీల్ అవ్వాలి కానీ నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడ్ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మన్ డార్లింగ్,
ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, హ్మ్. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. హ్మ్. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? Yes. చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. రెండో రోజు సంతాప సభ పెట్టి పొగుడతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. అరే స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్సమ్? అవును. చాలా స్పీడు. స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాది. మీరందరూ మాట్లాడుతుండండి. I'll just come. నువ్వు పో, మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకి పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు. నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా గంగయ్య. నువ్వు ఆ జీకే గారిని నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు. కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూడ్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆయన నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీక ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డోడిని కాదు, కడపోడిని. నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. ఏమైనది పంతులు? వారధి కట్టిన వరభద్రాచల వరదా. నీకేమైనది? 2 రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి. ఈయనకి బయట తిండి అస్సలు పడదండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే, అసలే నీకు ఆయాసము రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి. అవి కావాలంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. ఇవాళ మా బడుతాయి పుట్టినరోజు. 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే ఏడ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి నాతోరా.
పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. మ్మ్. ఆ, వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. మ్మ్. వంట అయ్యేలోగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ ఏమండి, ఉమ్, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని ఇసిగించలే గాని నువ్వు గాని. ఆ, శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన్ని నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఉమ్, ఏమండి ఏమండి? ఐఎమ్ హర్ట్. అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా అని చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో, ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఏయ్! ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? ఓయ్, లోకలోయ్! మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి, చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఆహా, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి.